ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అకాడమీ ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చిందండి. 12+3 ఆఫర్. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి మారథాన్స్ జరుగుతున్నాయండి. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి లైవ్ స్కాలర్షిప్ టెస్టులు ప్రతి సండే జరుగుతాయి. మీరు వాటికి అటెండ్ అయితే మీకు స్కూల్ ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి డైలీ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే మనకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉపయోగపడుతుందో దానికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ ఉచితంగా జరుగుతున్నాయండి. ఎన్రోల్ అయితే చేసుకోండి. మీకు ఫ్రీ క్లాసెస్ అన్లాక్ కావడానికి కోడ్ చూసుకున్నట్లయితే RUS10 అనేటువంటి కోడ్ అయితే ఎంటర్ చేయండి. డైలీ సెషన్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మీద ఫ్రీ క్లాస్ జరుగుతుందండి 1 PM. అదేవిధంగా డైలీ సెషన్ పాలిటీ మీద జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా స్పెషల్ క్లాసెస్. ఈ స్పెషల్ క్లాసెస్ అన్నీ కూడా ఉచితంగా వస్తాయి. దాంతోపాటుగా మన స్పెషల్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు ఉచితంగా వస్తాయి. మీరు ఉచిత క్లాసులు PDF మెటీరియల్ పొందాలి అంటే ఖచ్చితంగా RUS10 అనేటువంటి రిఫరల్ కోడ్ అకాడమీ యాప్ ఓపెన్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీ క్లాసెస్ అనేటువంటివి అన్లాక్ అవుతాయి. వెల్కమ్ టు RUS షెడ్యూల్ జోన్. మరి నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి నోటిఫికేషన్ అయితే అప్రెంటిస్ ఉద్యోగాలకు రిలీజ్ కావడం జరిగింది. అంటే ఫస్ట్ అప్రెంటిస్షిప్ తీసుకుని తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేస్తారనమాట. మరి ఓపెనింగ్ డేట్ ఎప్పుడు అంటే August 2 నుంచి, అంటే ఈ రోజు నుంచి మనం అప్లికేషన్కి అయితే పెట్టుకోవచ్చు. క్లోజింగ్ డేట్ చూసుకుంటే September 1 వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ పెట్టేటువంటి టైం అయితే ఉంది. మరి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్, ఎవరు అప్లై చేయొచ్చు, ఫీజు ఎంత, ఇట్లా అనేది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఏజ్ ఎంత ఉండాలి, ఇట్లా చూసుకున్నట్లయితే ఏజ్ అనేటువంటిది 15 years, 15 సంవత్సరాల లోపు పెట్టకూడదు. 24 సంవత్సరాలు దాటేవారు పెట్టకూడదు. కాకపోతే ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయో ఆ ఏజ్ రిలాక్సేషన్స్ మాత్రం ఉన్నాయి. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది అప్రెంటిస్ ఉద్యోగం అంటే మనకి స్టైఫండ్ ఇస్తారు. తర్వాత మీకు స్టైఫండ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్గా తీసుకుని రెగ్యులరైజ్ అయితే చేస్తారు. మరి SC STలకు BCలకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 5 years SC STలకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. BCలకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఎవరైతే డిజబిలిటీ ఉంటారో వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూస్తే ద అప్లికేషన్ షుడ్ బి ఆల్రెడీ పాస్డ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసేటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయో ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. కానీ మెట్రికులేషన్ ఆ 10th క్లాస్ లేదా 12+2 అనేటువంటి మెట్రికులేషన్ 10th క్లాస్తో కలిపి 12+2 చేయాలి. అంటే డైరెక్ట్ ఇంటర్ చేసిన వాళ్ళు కాదు. అదేవిధంగా 50% మార్క్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉండాలి. 50% మార్క్స్ అయితే ఉండాలి. మరి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇది, ఏ ఉద్యోగాలకు అప్రెంటిస్గా చేయాలి అని చూసుకున్నట్లయితే ఫిట్టర్ అండి, ఫిట్టర్. అదేవిధంగా IT ట్రేడ్స్లో సంబంధించి వెల్డర్, అదేవిధంగా ఆర్మేచర్ వెండర్, మెకానిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, అదేవిధంగా మెకానిక్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వైర్మ్యాన్, స్టెనోగ్రాఫర్ ఇన్ ఇంగ్లీష్, అదేవిధంగా డ్రాఫ్ట్స్మ్యాన్, క్రేన్ ఆపరేటర్, అదేవిధంగా MMTM, మెకానికల్ టూల్స్ అండ్ మెయింటెనెన్స్, మల్టీమీడియా అండ్ వెబ్ డిజైనర్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, అదేవిధంగా ప్లంబర్. అంటే ఉద్యోగాలన్నీ కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి, అదేవిధంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నార్త్ సెంట్రల్ రైల్వే అయినప్పటికీ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇండియా మొత్తం కూడా అందరూ కూడా అప్లై చేయవచ్చు. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే. మరి ఫీజు ఏ విధంగా ఉంటుంది అని చూస్తే అప్లికేషన్ ఫీజు అనేటువంటిది 100 rupees అయితే ఉంటుందండి. ఇక్కడ ఫీజు మనకి ఆన్లైన్లో వెబ్సైట్కి ఓపెన్ చేసి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు 100 rupees అయితే ఉంది. మరి మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని చూసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేటువంటిది లేదండి. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా లేదు. ఎగ్జామ్ లేకుండా అప్లికేషన్ ఇంపాక్ట్ ట్రైనింగ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961లో అప్రెంటిస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ అనేటువంటిది బోత్ మెట్రికులేషన్లోనూ అదేవిధంగా ITIలోనూ మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్రైటీరియా 8th క్లాస్ పాస్ నుంచి ఇంటర్మీడియట్ ITI వరకు ఉండాలి. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకుని మార్క్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఫైనలైజ్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారండి. ఎంతమందిని పిలుస్తారు అంటే 1:1.5 అన్నమాట. అంటే 10 ఉద్యోగాలు ఉంటే 15 మందిని పిలుస్తారు. అదేవిధంగా ఈ యొక్క షార్ట్ లిస్ట్ చేసి
ఉన్నటువంటి మనకి మెరిట్ ఏదైతే ఉంటుందో మెరిట్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎలాగైతే బ్యాక్లాగ్ ఉద్యోగాలను ఫిల్ చేస్తున్నారో ఆ విధంగా ఇక్కడ కూడా కేవలం మెరిట్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. మరి క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్ఎస్సి మెట్రికులేషన్లో వచ్చినటువంటి మార్క్స్ జీపీఏ కానీ మార్కులు కానీ ఏదే విధంగా ఉంటే దాన్ని బేస్ చేసుకుని మెరిట్ని అనేది దాన్ని వీళ్ళు కన్సిడర్ చేసి మీకు క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా సెలెక్షన్ అయితే చేసుకుంటారు. ఈ సెలెక్షన్ చేసినప్పుడు మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి. 1 year అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 year ట్రైనింగ్లో మనకి ఇచ్చేటువంటిది స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్ ఇచ్చిన తర్వాత 1 year ట్రైనింగ్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే తర్వాత మనల్ని పర్మనెంట్గా ఉద్యోగంలోకి అయితే తీసుకుంటారు. మరి అప్లికేషన్ ఎట్లా పెట్టాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ అడ్రస్లో మీరు వెళ్ళి లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టవలసి ఉంటుంది. సో ఈ విధంగా అప్లై చేసిన వాళ్ళు అయితే ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా ఐటీఐ ఉందో ఎస్పెషల్లీ వీళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అప్రెంటిస్ జాబ్ తర్వాత మనకి పర్మనెంట్ అయితే అవుతుంది, ఎగ్జామ్ కూడా లేదనమాట. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అర్హులు ఉన్నారో మీరు అప్లై చేసుకోండి, మంచి అవకాశం ఇది. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.